హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఎస్పెషల్లీ గైస్ ఈరోజు వీడియో అనేది మీరందరూ చూస్తున్నారు కదా! సో, వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ అండ్ మీరు ఏదైనా రిలేషన్‌లో ఆల్రెడీ ఉన్నట్లయితే సో, అండ్ ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు. సో, అండ్ స్టార్టింగ్‌లోనే ఏంటి ఇంత డిసప్పాయింట్ చేసేస్తున్నారు అండ్ ఫీల్ అవుతున్నారా? హర్టింగ్‌గా అనుకుంటున్నారా? సో, అదేంటి కూడా నేను చెప్పేస్తాను. ఐ థింక్ మీరు ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ వీడియో స్కిప్ మాత్రం చేయొద్దు. ముందే చెప్పేస్తున్నాను. చాలా షార్ట్ వీడియో ఇది. అండ్ నార్మల్‌గా ఎవరైనా కానీ కొంతమంది రిలేషన్‌షిప్‌ని అంటే చాలా వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ, బట్ కొంతమంది విషయాల్లో ఎలా జరుగుతూ ఉంటుందంటే రిలేషన్‌షిప్‌ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారనమాట. సో, అవతల వాళ్ళకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వరు అండ్ చాలా కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మేబీ ఇలా ఉంటున్నట్లయితే మీ మాటకైతే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వాల్యూనే ఇవ్వట్లేదు అనుకోండి. అలాంటి రిలేషన్స్ అయితే ఎక్కువ రోజులు నిలబడవు. నేను కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నాను. మేబీ మీకు ముందు స్టార్టింగ్‌లో చాలా మంచిగా గడుస్తున్నా కూడాను. బట్ అది అంత లైఫ్ లాంగ్‌గా ఉండదు అనమాట. సో, మధ్యలో డిస్టర్బెన్సెస్ రావటం, బ్రేక్ అయిపోవటం కానీ, ఫెయిల్యూర్ అవ్వటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ రిలేషన్‌షిప్‌లో అయితే రెస్పెక్ట్ లేకపోవటం, అసలు మాట వినకపోవటం, అంటే మాట అంటే అది కేర్‌లెస్‌గా తీసుకోవటం కావచ్చు, లేదా అసలు మీ మాటకి అసలు వాల్యూనే లేకుండా ఉండటం కావచ్చు. ఇలాంటివి పర్టిక్యులర్‌గా కన్ఫర్మ్‌గా జరుగుతుందంటే మాత్రం మీకు ఆ రిలేషన్స్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు అనమాట. సో, మీ మాటకి వాల్యూ, ఇంపార్టెంట్ లేకపోతే అది ప్రేమని మీరెలా అనుకుంటారు? సో, ఎప్పుడైనా ప్రేమలో రెస్పెక్ట్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది అండ్ మీ మాటకి వాల్యూ కూడా ఉంటుంది అండ్ మీరేం చెప్పినా దానికొక ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇవన్నీ రివర్స్‌లో మీకు జరుగుతున్నాయంటే మాత్రం ఒక్కసారి థింక్ చేయండి అండ్ అలాంటి రిలేషన్స్ ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరే మల్టిపుల్ అఫైర్స్ లాంటివి అనమాట. అండ్ చాలామందికి ఈ రోజుల్లో అది చాలా కామన్ అయినప్పటికీ కూడాను. బట్ ఎలా ఉంటున్నారు అంటే అసలు ఒకరితో కాల్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకరితో చాట్ చేస్తూ ఉంటారు. లేదా ఇంకొకరితో వెళ్లి డేట్ చేస్తూ అంటే సంథింగ్ అనమాట. అంటే ఎవరినైనా మనం ఒకరిని చాలా మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడినప్పుడు ఒకరితోనే ఉండటం అనేది ఎప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము. బట్ డెఫినెట్‌లీ ఇక్కడ చాలామంది ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ నేను పర్టిక్యులర్‌గా ఒక్కరి గురించి మాట్లాడట్లేదు. ఆహ్, ఒక్కొక్క అమ్మాయి 5, 6 మెంబర్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కొక్క అబ్బాయి 3, 4 మెంబర్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. నేనొక పాయింట్ చెప్పాలి. ఏంటి అంటే కొంతమంది యాక్చువల్లీ అనుకుంటూ ఉండేదేంటంటే మేము ఎంతమందితో ఎలా ఉన్నా కూడాను బట్ మేము సిన్సియర్‌గా మాత్రం ఒకరినే ఇష్టపడుతున్నాము, ఒకరినే లవ్ చేస్తున్నాము అని అంటూ ఉంటారు. ఆ లవ్ అని ఎలా అనుకుంటారు మీరు? అంటే మీరేం చేసేసినా కూడాను వచ్చేసి నేనొకరిని మాత్రం సిన్సియర్‌గా లవ్ చేస్తున్నానంటే అది కరెక్ట్ అయిపోతుందా? అండ్ ఇలాంటి రిలేషన్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేబీ మీరు ఒకవేళ దాచిపెట్టాలి, సీక్రెట్ చేయాలి అనుకున్నా కూడాను వన్స్ అది బయటపడిపోతుంది. మీరు వద్దన్నా బయటపడిపోతుంది అనమాట. సో, ఆ రోజు మీ గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మిమ్మల్ని నమ్మి మీతోనే ప్రాణం అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చీ కొట్టి అసహ్యించుకొని వెళ్ళిపోయే రోజు కూడా వస్తుంది అనమాట. ఆ రోజు మీ హార్ట్ బ్రేక్ అయిపోతుంది చూసారా? అప్పుడు తెలుస్తుందనమాట. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. బట్ గైస్ మేబీ ఎవరైనా కానీ ఇలా చేస్తున్నట్లయితే ఐ థింక్ ఇలా చేసి మీ క్యారెక్టర్‌ని మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు అనమాట. సో, గైస్ అండ్ ఎవరు కూడాను అలా బిహేవ్ చేయమాకండి. మేబీ మేము ఇంతే, మేము ఇలాగే బిహేవ్ చేస్తామని మీరనుకుంటే మాత్రం అండ్ మీరు లైఫ్‌లో కోలుకోలేని దెబ్బైతే ఒకరోజు తగులుతుంది అనమాట. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడాను నా వీడియో ఓపెన్ చేసి చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అండ్ మనకొచ్చిన కష్టాన్ని మనం ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాము అంటే ఆ రిలేషన్‌కి వాల్యూ ఎక్కడుంటుంది? ఆ రిలేషన్‌లో అసలు మీ బంధం స్ట్రాంగ్ అని ఎలా అనుకుంటారు మీరు? చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్‌గా ఇష్టపడుతున్నాను. లేదంటే ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటారు కానీ, మీ పెయిన్ ఏంటి? మీ కష్టం ఏంటి? అనేది మీ పార్ట్నర్‌కి మీరు ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు అంటే అది స్ట్రాంగ్ అని మీరు అలా డిసైడ్ అయిపోతారు. అది ప్రేమెలా అవుతుంది? జస్ట్ అది పరిచయం మాత్రమే అవుతుందనమాట. అంటే మీ కష్టాన్ని మీరు ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు అన్నా కూడాను అండ్ అదొక రిలేషన్ కాదు. ఆ రిలేషన్‌కి వాల్యూ ఉండదు. ఉన్న ఆ రిలేషన్ కూడా కొద్ది రోజులే ఉంటుంది అనమాట. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అండ్ ఎవరి దారి వాళ్ళు చూసుకునే రోజు కూడా వస్తుంది. సో, అండ్ గైస్ మీరు చాలా ఒకరిని ప్రాణంగా ఎక్కువగా ఇష్టపడుతుంటే డెఫినెట్‌లీ
మనం అది ఓపెన్‌గా షేర్ చేసేసుకోవాలి ఇంకా అది. అది మనం చెప్పేది కాదు. అండ్ నేను చెప్పేది కూడా కాదు అది. ఆటోమేటిక్‌గా మనకలా అనిపిచ్చేస్తూ ఉంటుంది. ఓకే. తను నా లైఫ్ కదా అనే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఏది దాచిపెట్టుకోరు అనమాట. ఎవ్రీథింగ్ షేర్ చేసేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మాట ఒకలా ఉంటుంది. బిహేవియర్ ఇంకోలా ఉంటుందనమాట. ఎగ్జాక్ట్‌లీ గైస్. దీనికి చాలా మంది కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎవరైనా కానీ రిలేషన్‌షిప్‌లో చాలా మాటలు చెప్తూ ఉంటారు. బోలెడన్ని కబుర్లు చెప్తూ ఉంటారు. నీకోసం ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను, ఎంతకైనా తెగిస్తాను, నువ్వంటే పిచ్చి, ప్రాణం ఇట్లాంటి డైలాగ్స్ కామన్‌గా చెప్తూ ఉంటారు. బట్ చెప్పడం తప్పేం కాదు. ఓకే. బట్ ఆ చెప్పినవి నెరవేర్చలేకపోతేనే కదా తప్పవుతుంది. అండ్ మనం ఎప్పుడు కూడాను మన మన ప్రేమ ఏంటి అనేది మన మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయడం కాదు. మన పనుల్లో ఎక్స్‌ప్రెస్ చేయాలనమాట. అప్పుడు మీరు నోటి ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. డేలో 10 సార్లు లవ్ యూ, లవ్ యూ అని మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్‌కి చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని సార్లు అవసరం లేదు. కానీ మీరు చెప్పకపోయినా కూడా వాళ్ళకి అర్థమైపోవాలి. ఎలా అంటారా? మీ బిహేవియర్‌లో. సో, తను ఓపెన్‌గా నాకు ఇన్ని సార్లు ఇష్టం అని చెప్పకపోయినా కూడాను, ఆ ఇష్టాన్ని చూపిస్తారు చాలామందనమాట. ఆ ఇష్టాన్ని ఇప్పుడు నీకొక ప్రాబ్లమ్ వచ్చింది. అది తీర్చటంలో చూపించొచ్చు. నీకొక హెల్ప్ చేసి చూపించొచ్చు. లేకపోతే నీకొక గిఫ్ట్ చేసి చూపించొచ్చు. లేదా నిన్ను అలా హగ్ చేసుకొని చూపించొచ్చు. అండ్ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి చూపించొచ్చు. అండ్ ఇలా అనమాట. అంటే మన బిహేవియర్‌లో అర్థమైపోవాలి వాళ్ళకి. అంతేకానీ నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను అని చెప్పడం కానీ డేలో 100 టైమ్స్ మిస్ అవుతున్నానని కానీ, సో, డేలో 100 టైమ్స్ లవ్ యూ అని చెప్పడం కానీ, ఇది కాదు. అలా అని ఇలా చెప్పొద్దని నేను చెప్పట్లేదు. ఓకే. చెప్పొచ్చు తప్పులేదు. బట్ మన లవ్ ఏంటనేది ఎక్స్‌ప్రెసివ్‌గా తెలియాలి అంటే వాళ్ళకి మన బిహేవియర్‌లు తెలియాలనమాట. కానీ ఇక్కడ చాలామంది చేస్తున్నది ఏంటి అంటే మాటల్లోనే చూపిస్తారు గానీ పనుల్లో చూపించరు అనమాట. మరి అలాంటి రిలేషన్స్ ఎలా ఉంటాయి ఎక్కువ రోజులు అని మీరనుకుంటే సరిపోతుందా? మన రిలేషన్ చాలా లైఫ్ లాంగ్ ఎళ్ళిపోవాలి. చాలా రోజులుండాలి. చాలా మంచిగా ఉండాలి. అండ్ జస్ట్ మీరు అలా అనుకుంటే ఎలా సరిపోతుంది? జస్ట్ అపోజిట్ పర్సన్‌కి తెలియాలి కదా! అసలు మీరేంటో, మీ లవ్ ఏంటో వాళ్ళకి అర్థమవ్వాలి కదా! సో, మాట ఒకలాగా, బిహేవ్ ఒకలాగా అస్సలు ఉండకూడదనమాట. మేబీ మీరలా ఉన్నట్లయితే మాత్రం బ్రేక్ అయిపోతుంది రిలేషన్ ఏదో ఒక రోజు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే కాంప్రమైజ్. అండ్ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, గొడవలొస్తూ ఉంటాయి. ఇవి కామన్ అని నేనెప్పుడు చెప్తూ ఉంటాను. బట్ డెఫినెట్‌లీ అది నిజమే కదా! అది నిజం కూడా. నిజమే కదా! కాదు. కానీ అలాంటివి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఒకరికి కోపమొస్తుంది. బాగా రేజ్ అయిపోతున్నారు అన్నప్పుడు ఒకరు కొంచెం తగ్గాలి అన్నమాట. సో, అది ఒకళ్ళలో ఉండమని నేను చెప్పట్లేదు. ఇద్దరి సైడ్‌న ఉండాలి. ఒకసారి మీ బాయ్ ఫ్రెండ్ కోప్పడితే గర్ల్ ఫ్రెండ్ తగ్గాలి అన్నమాట. సో, అట్లా చేస్తూ ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి బాయ్ ఫ్రెండ్ తగ్గాలి. గర్ల్ ఫ్రెండ్‌కి బాగా కోపం ఎక్కువొచ్చేస్తుంది. ఈ గొడవ ఇంకా పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి అన్నమాట. సో, అట్లా చేయాలి. కాంప్రమైజ్ అనేది రిలేషన్‌షిప్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. మీ వాల్యూని పెంచుతుంది అన్నమాట. కానీ కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే మాట్లాడతాను అని చెప్పేసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో కానీ వెంకటేష్ బాబు చెప్తారు కదా! సో, నేను ఇంతే అన్నట్లుగా. అలా అంటే వర్కౌట్ అవ్వదు అన్నమాట. ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే ఇగోకి వెళ్ళటం కానీ, యాటిట్యూడ్స్ చూపించడం కానీ, రిలేషన్‌షిప్‌లో అంత అవసరం లేదు అన్నమాట. ఎక్కడ అవసరం అది అది వేరే వేరే బయట పర్సన్స్ దగ్గర చూపించుకోండి. మేబీ అంత అవసరం అయితే. పార్ట్నర్స్ దగ్గర ఎందుకు అంత అవసరం లేదు కదా! సో, కానీ కొంతమంది చూపిస్తారనమాట. నేనెందుకు తగ్గాలి? సో, తనే రావాలి. తనే సారీ చెప్పాలి. తనే బుజ్జగించుకోవాలి. ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతిసారి ఒకరి సైడ్ అది వర్కౌట్ అవ్వదని చెప్తున్నాను. సో, ఒక్కొక్క సైడ్ అది కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. సో, ఒక్కొక్కసారి ఒకరు తగ్గాలి. ఒక్కొక్కసారి ఒకరు మాట్లాడాలి. అది అర్థం చేసుకోవాలి. ఇంక ఇది గొడవ బాగా ఎక్కువైపోతుంది. అయ్యో! అనుకున్నప్పుడు కొంచెం డౌన్ అవ్వాలి. అవి తెలిసుండాలి. కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయాలనమాట. ఇలా ఏం లేకుండా సో, నాకేంటి నేనింతే, వస్తే వస్తారు, పోతే పోతారు, ఉంటే ఉంటారు, లేదంటే లేదు అన్నట్లుగా బిహేవ్ చేసే పనైతే చెయ్యండి. బట్ మీ రిలేషన్ ఉండదక్కడ. ఇవన్నమాట రిలేషన్ ఎక్కువ రోజులు ఉండకపోవటానికి మెయిన్ రీజన్స్ అనమాట ఇవన్నీ కూడాను. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలని చెప్తున్నా. మీ రిలేషన్ బ్రేక్ అవ్వాలనే థాట్‌తో చెప్పట్లేదు. ఇవి చూసిన తర్వాత మేబీ మీ లైఫ్‌లో ఏదైనా ఇలాంటి మిస్టేక్స్ మీరు చేస్తున్నట్లయితే సరి చేసుకుంటారు అనే థాట్‌తో వీడియో షేర్ చేస్తున్నాను. సో, పాజిటివ్‌గా తీసుకోండి అండ్ పాజిటివ్ కామెంట్స్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ ఎలాంటివి కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోవాలి అనుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మెయిల్ ఐడీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరు చెక్ చేసేసుకోండి. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.